కానువ నాకు అవసరం లేదు, సత్యాన పూర్ణము కావాలి, సత్యము తోటి చెయ్యాలి నేను. అది మాత్రం నేను సాయల్లమ్మ తండ్రి వద్దాకమ్మో నాదో తండ్రి వద్దకు మాత్రం చేరవచ్చి మాత్రం రేణుక ఆయల్లమ్మ తండ్రి దారా నా తండ్రి నలుగన్నా తండ్రి నలుగన్నా తండ్రి తండ్రి దారా నా తండ్రి నా తండ్రి నా తండ్రి తండ్రి దారా నా తండ్రి నా తండ్రి నాకు మాత్రం సత్యాన కోణము జాడ చెప్పమంటే వెంగినటువంటి పదార్థాల జాడ చెప్తున్నావు, నాకు మాత్రం సత్యాన కోణము కావాలి ఓ తండ్రి. నా యొక్క చెవినందు నీవు సత్యాన కోణము కావాలంటున్నావు కదా, పేద విలువమ్ము సాంబావీరాని ఎల్లమ్మ సముద్రాలు ఎల్లదాటావమ్మ సముద్రాలు ఎల్లదాటినట్టు అయితే మడుగు వస్తాది, నాలింగాల మడుగు లోపల మాత్రము ఓరి గంట ఉంటాది, ఓరి గంటను అద్భుత ఓరి గంట చుట్టూ నేను సిరిసిల పడిగ నాగన్న ఉంటాడు, ఆ నాగన్నను లాలించి బుజ్జగించినట్టు అయితే అద్భుత ఓరి గంట దుసుకొని రామ్మ నువ్వు అయ్యా ఆ ప్రకారంగా మాత్రం తండ్రితోటి దివన అచ్చు తీసుకొని అయ్యో బయలెల్లే ఆడాడు అటువంటి తండ్రి మావరాల ఎల్లమ్మ తండ్రితోటి మాత్రం దివన అచ్చు తీసుకొని 7 సముద్రాలు ఎల్ల దాటావండి ఏడేడు సముద్రాల వద్దకు వెళ్ళంగానే ఆ యొక్క 7 గంగలు వడ్డ వస్తూ ఉన్నారు. 7 గంగలు వడ్డు రావంగానే ఆ యొక్క గంగను మాత్రం కళ్ళ చూసింది భూదైవమా, ఆ యొక్క గంగ మాత్రం నేను ముందుకు పోతే ముందుకు అడ్డం వస్తూ ఉన్నది, వెనుకకు పోతే మాత్రం వెనుక అడ్డం వస్తూ ఉన్నది, ఈ ప్రక్కకు పోతే ఈ ప్రక్క అడ్డం వస్తూ ఉన్నది, ఆ ప్రక్కకు పోతే ఆ ప్రక్క అడ్డం వస్తూ ఉన్నది. గంగకు మాత్రం ప్రార్థన చేస్తాను, నాకు దారి ఇస్తుంది రేణుక ఎల్లమ్మ గంగమ్మ గంగా ప్రకారంగా మాట్లాడవంటి రేణుక ఎల్లమ్మ
గంగను ప్రార్థన చేసిందో గంగను మాత్రం ఎప్పుడైతే ప్రార్థన చేసినారో గంగాధరి యావచ్చే గంగ మాత్రం సారి ఇస్తూ ఉన్నది అటువంటి దారి పట్టుకుంటూ మాత్రం రేణుకా ఎల్లమ్మ కాలింగం అడుగుకో అయ్యో కదలి వెళ్ళినారు దారి పట్టుకుంటూ మాత్రం కాలింగాల మనుషు దగ్గర ఓరి గంటను కళ్ళ చూస్తుంది ఎత్తు దొక్కని పంట దుష్ట ఓరి గంట నేను మోయని పంట ఇష్టమైన పంట దుష్ట ఓరి గంటను కళ్ళ చూస్తుంది దుష్ట ఓరి గంటను కళ్ళ చూసి దైవమా మాత్రం పరుగున వెళ్ళి దుష్ట ఓరి గంటను దుస్తుకున్నట్టయితే ఆ యొక్క నాగన్న కాటు వేస్తాడు కాటు లోపల మాత్రం నేను చనిపోతాను నా యొక్క భర్తానికి మాత్రం నేను సత్యాన బోనాన్ని తీసుకొని వెళ్ళలేను మాత్రం ఉంటే నేను కాయల్లమ్మ ఓరి గంట చుట్టూ ఉన్నటువంటి కాలు ఇంగిన్ని కళ్ళ చూసేయాలి 12 రోజుల పడిగా నాగన్నను కళ్ళ చూసింది కళ్ళ చూసి కారేను కాయల్లమ్మ తండ్రి చెప్పిన మాటలు యాది చేసుకుందో చేసుకొని మాత్రం పులనగ్రోవి తీసుకుంది పులనగ్రోవి తీసుకొని నాగన్నను ఉనరంగ చూసి మాత్రం లాడి పాటలు జోల పాటలు వాడుతున్నారు దిగు దిగు నగల్ల నగల్ల బుద్ధిమంతుడవయ్యో ఆ ప్రకారంగా మాట్లాడబట్టి నేను కాయల్లమ్మ లాలి పాటలు జోల పాటలు ఎప్పుడైతే పాట సాగిందో అటువంటి 12 శిరస్సుల పడిగ నాగన్న పడిగ విప్పి బుస్సా కొట్టేటోడల్లా అయ్యో పడిగ మరి చూకోను పడుకున్నాడమ్మా
వెంకటేశ్వరుడు మాత్రం ఎప్పుడైతే పడగ మలుచుకొని పడుకున్నాడో దైవమా నేను మాత్రం ఇదే సమయ కాలమున దుస్తవోరి గంటను దుస్తుకుంటాను అని మాత్రం వంటి నేను కాయల్లమ్మ ఈ 3 అడుగు లేసే ఆకాలమందో అందరికి 3 అడుగులు వేసి మాత్రం వంటి నేను కాయల్లమ్మ దుస్తవోరి గంటాను ఆమె దుస్తుకున్నాదమ్మా దుస్తవోరి గంటలు మాత్రం 5 పిడికిళ్ళు దుస్తుకున్నది 5 పిడికిళ్ళు దుస్తి బంగారు కొంగులో ఆమె పోసుకున్నాదమ్మా బంగారు కొంగుల పోసుకొని మాత్రం నేను కాయల్లమ్మ దుస్తవోరి గంటను మాత్రం బంగారు కొంగుల పోసుకొని ఈ యొక్క దుస్తవోరి గంటను నేను ఏ ప్రకారంగా బియ్యం తయారు చేయాలి అని మాత్రం వంటి నేను కాయల్లమ్మ ఈ యొక్క నచ్చ అడవి లోపల మాత్రము తోలు లేదు రోకలు లేదు నేను ఏ ప్రకారంగా తనుకోవాలి అని మాత్రం వంటి నేను కాయల్లమ్మ అది చెయ్యి రోలు గావించుకుంది చెయ్యి రోకలు గావించుకోండి ఆ యొక్క ధాన్యాన్ని మాత్రం హరిచేతి లోపల పోసి హరి చేత నలిసిందో చేత పోటు వేసి నాకు హరి చేత నలిసి మోసేత పోటు వేసి కంటి రెప్పలతోటో కలియజరి కాబట్టి కంటి రెప్పలతోటి కలియజరుక్కొని ఆ యొక్క బియ్యము తయారు చేసింది బియ్యము తయారు చేసుకున్నాను ఓహో దైవమా ఈ యొక్క అద్దాలు ఆ యొక్క అద్దాలు తీసుకొని నేను అందరి మీద వేసిందంటే ఏదో ఒక దగ్గర కూర్చుంటావు నీవు ఆ యొక్క బియ్యము తయారు చేసుకున్నాను గాని 7 అంతల బానువ కావాలి బియ్యం ఉడికించుకోవాలంటే అయ్యో దైవమా ఈ యొక్క 7 అంతల బానువ గురించి నేను కుమ్మరి ఇంటికి వెళ్ళినట్టయితే ఆ యొక్క కుమ్మరి అంతయి ఆ యొక్క బోనాన్ని వెంగిలి చేస్తూ ఉన్నాడు అటువంటి చెమట మాత్రం మట్టి లోపల కృంగిపోతూ ఉంది చుట్టతోటి వచ్చిన ఉమ్మి అందులో కూడా ఊచుతూ ఉన్నాడు అటువంటి వెంగిలైన బోనం నాకు అవసరం లేదు అది మాత్రం వంటి నేను కాయల్లమ్మ మట్టియో